18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ వాణి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ కాలేజీలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిటిఓ లావణ్య, మల్లికార్జున్ రెడ్డి, స్వప్న, కాలేజీ చైర్మన్ గుండెగోని లింగయ్య యాదవ్, అకాడమిక్ డైరెక్టర్ గుండబోయిన జానయ్య యాదవ్, ప్రిన్సిపల్ రవికుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. సో అవన్నీ ఎంతమంది చేయట్లేదు ఇక్కడ? 10% అలా చేస్తారా? గుడ్. ఒకవేళ చేయకపోతే రియల్ బికాస్ నో వెహికల్ ఎలా వాడాలా ఉన్నారు రోల్ మోడల్స్ గా. కాబట్టి జస్ట్ ఫాలో దెమ్, జస్ట్ ఫాలో దెమ్, జస్ట్ ఫాలో యువర్ మదర్ అండ్ డాడ్, జస్ట్ ఫాలో. అమ్మ అమ్మ ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఇంట్లో పిల్లలకి ఏం ఉండదు. అది బయట చెప్తే వింటారు, కానీ ఇంట్లో ఉన్న అమ్మ పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న పిల్లలు వింటారు. అవునా? ఓకే, వింటారా? ఇంకా వినాలి. అటు అమ్మ చెప్పింది వినండి. అమ్మ ఏం చదువుకోపోయినా వినాలి. ఏం పెద్ద చక్కని షార్ట్ టైంలోనే అనేక విషయాలు చెప్పినందుకు మా కళాశాల తరఫున వారిని అభినందిస్తూ వారి ప్రసంగమైన ముందు మరి ఒక స్కూల్ ఇనాగ్రేషన్, స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ ప్రత్యక్షంగా వారు కూడా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే షీ గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది రోడ్ సేఫ్టీ అండ్ పబ్లిక్ సేఫ్టీ. కాబట్టి మరి పెద్దలు చెప్పిన విషయాలు మీరు అవగాహన చేసుకుని చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ఇది కేవలం వ్యక్తిగత చాలా చక్కగా వారు వివరించడం జరిగింది. మీరు వాటిని దృష్టిలో పెట్టుకుని అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు చేసే తప్పడం వల్ల మీరే కాకుండా ఇద్దరు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి చక్కగా విషయాలు చెప్పారు. ఆమె మామూలు మనిషి కాదు, షీ మోటార్ డైరెక్టర్. మరి ఆ స్టేజ్కి వచ్చినట్టే దాని వెనుక ఎన్నో జీవితాలు మారిపోతాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మరి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలను జరుపుతూ ఉన్నారు. వీటిని మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి వారు చెప్పిన సూచనలు పాటించి ప్రభుత్వ పరంగా ఎంతో ప్రయత్నాలు మా ఇన్స్పెక్టర్స్ జాబ్ సెషన్ కంటిన్యూ చేస్తారు. మాకు వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల మేము అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. మా ఇన్స్పెక్టర్స్ కంటిన్యూ చేస్తారు. మీరు ఈ లోపల ఆలోచించండి, మీ మైండ్ కి పని పెట్టండి. 1 minute లో టాపిక్స్ బట్టి చెప్పాలి. అందరూ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ. కాలేజ్ వారి స్టూడెంట్స్ కి రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ కలిగించడానికి ఇక్కడికి మా స్టాఫ్ అంతా కూడా రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న వయసు నుంచే రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగిస్తే అది వాళ్ళకి నరాలు జీర్ణించుకోకపోయి ప్రతి యాక్ట్ కూడా వాళ్ళు రోడ్ సేఫ్టీకి అనుగుణంగా ఫాలో అయ్యి సమాజం మంచి సమాజం నిర్మించడానికి దోహదం చేస్తుందనే ఉద్దేశంతో మేము స్కూల్ చిల్డ్రన్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ఎంప్లాయీస్, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని వాడుతున్నారో వాళ్ళందరిలో కూడా రోడ్ సేఫ్టీ మీద అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేయటం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2-wheeler వాడేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలి, పరిమిత లిమిట్ ఉన్న స్పీడ్లోనే ప్రయాణించాలి. ప్రతి ఒక్కరు కూడా 4-wheeler వెహికల్ వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. అలా ధరిస్తే మాత్రమే మనకి యూజ్ చేసిన టెక్నాలజీ బెలూన్స్ అనే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. బెలూన్స్ ఓపెన్ కావాలంటే మనం సీట్ బెల్ట్ ధరించి ఉండాల్సిందే. కాబట్టి బెలూన్స్ ఓపెన్ కాలేదు అంటే సీట్ బెల్ట్ ధరించలేదు అని అర్థం. ఒకవేళ సీట్ బెల్ట్ ధరించకపోతే అది క్రైమ్ కింద వస్తుంది. సో రోడ్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క పాదచారులు కానీ వెహికల్ వాడేవారు కానీ రోడ్ రూల్స్ని, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. అలా పాటిస్తే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్ని తప్పకుండా బాగా యూజ్ చేసుకోగలుగుతారు, యాక్సిడెంట్ తగ్గించగలుగుతారు. మనకి ప్రతి రోజు కూడా 4 నిమిషాలకి ఒక
డెత్ జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్ తోటి. బట్ ఏ రోగంతో కూడా అలా చనిపోవట్లేదు. సంవత్సరంలో 1,75,000 మంది చనిపోతున్నారు. బట్ ఏ డిసీజ్ కండిషన్తో కూడా అంతమంది చనిపోవట్లేదు. కాబట్టి రోడ్ సేఫ్టీని ఫాలో అయితే అది మనం కంట్రోల్ చేయగలిగిన సిస్టమ్. ప్రతి ఒక్కరికి లైఫ్ చాలా ప్రెషియస్. దాన్ని లైఫ్ని సద్వినియోగపరచుకొని వారు జీవితంలో చాలా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.